మిడిల్ క్లాస్ వాళ్ల లైఫ్లో అతిపెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? డబ్బు తక్కువగా ఉండడం కాదు, హార్డ్వర్క్ లేకపోవడం అంతకన్నా కాదు. అసలు ప్రాబ్లం ఒక అబద్ధం. కొన్ని తరాలుగా మిడిల్ క్లాస్ నమ్ముతున్న ఒక ఫైనాన్షియల్ లై. అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆ అబద్ధాన్ని నమ్ముతున్నంతకాలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈరోజు మనం ఆ అబద్ధాన్ని బ్రేక్ చేద్దాం. మన చిన్నప్పటి నుండి మనందరికీ ఒక ఫార్మ్యులా చెప్తూనే ఉంటారు కదా, బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించు, స్టేబుల్గా శాలరీ వస్తోంది, ఇక లైఫ్ సెట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్లాన్, వినడానికే ఎంత లాజికల్గా ఉంటుందో కదా. కాని ఒకసారి మన చుట్టూ చూస్తే నిజ జీవితంలో చాలామందికి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు? అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? ఈ విషయం అర్థం చేసుకోవడానికి రవి కథ చూద్దాం. రవి మనలో చాలా మందిలాంటి ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు. స్కూల్లో టీచర్లు ఏం చెప్పారంటే బాగా చదివితే ఫ్యూచర్ సెక్యూర్. రవి కూడా అదే నమ్మాడు. చాలా కష్టపడ్డాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, మంచి జాబ్ వచ్చింది. మొదటి జీతం చేతికొచ్చినప్పుడు ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషించారు. రవి కూడా అనుకున్నాడు, హమ్మయ్యా, ఇక లైఫ్ సెట్ అయిపోయింది అని. కాని కొన్ని సంవత్సరాలు గడిచేసరికి లైఫ్ అంత సెటిల్డ్గా అనిపించలేదు. జీతం పెరుగుతూనే ఉంది, కాని దానితో పాటే ఖర్చులు కూడా పెరిగాయి, కొత్త బాధ్యతలొచ్చాయి. కాని అతను కోరుకున్న ఆ ఫ్రీడమ్ మాత్రం రాలేదు. అప్పుడు రవి మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేనన్ని కరెక్ట్గానే చేశాను కదా, మరి లైఫ్ ఎందుకు ఇంకా ఒక స్ట్రగుల్లాగే ఉంది? చూశారా? ఈ ప్రశ్న ఒక్క రవిది మాత్రమే కాదు, మనలో మన చుట్టూ ఉన్న లక్షలాది మంది మధ్యతరగతి వాళ్లది. కాని విచిత్రమేంటంటే చాలామంది దీనికి సమాధానం కోసం వెతకరు. ఎందుకంటారా? ఎందుకంటే మనం నమ్ముతున్న ఆ ఫైనాన్షియల్ లై, ఆ అబద్ధం చాలా పవర్ఫుల్. అది మనల్ని ప్రశ్నలడకుండా ఆపేస్తోంది. సరే, మరి ఏంటా అబద్ధం? దాని వెనుక ఉన్న నిజమేంటి? ఇప్పుడు చూద్దాం. మిడిల్ క్లాస్ నమ్మే ఆ అతి పెద్ద ఫైనాన్షియల్ లై సింపుల్గా ఇదే: ఒక మంచి జీతముంటే మన లైఫ్ సెక్యూర్ అయిపోతుంది. ఇది వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తుంది కదా. కానీ అసలు ఫైనాన్షియల్ రియాలిటీ వేరేలా ఉంటుంది. అర్థం చేసుకోండి. జీతం మనకి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే భద్రతనిస్తుంది. అది నిజమే. కాని జీతం ఒక్కటే ఫ్రీడమ్ని, అంటే స్వేచ్ఛను ఇవ్వలేదు. ఈ సెక్యూరిటీకి ఫ్రీడమ్కి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. ఈ తేడా ఏంటో ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు, రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్తో ముందుకు వెళ్తే ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, పర్సన్ ఏ, ఇతను పూర్తిగా జాబ్ శాలరీ మీదనే ఆధారపడతాడు. అంటే జాబ్ పోతే లేదా శాలరీ ఆగిపోతే ఇన్కమ్ ఆగిపోతుంది, సింపుల్. ఇక పర్సన్ బి విషయానికొస్తే ఇతను కూడా జాబ్ శాలరీతోనే స్టార్ట్ చేశాడు. కాని వచ్చిన శాలరీని నెమ్మదిగా ఆస్తులు క్రియేట్ చేయడానికి వాడాడు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడొక 10-15 ఏళ్ల తర్వాత చూడండి, పర్సన్ ఏ ఇంకా జాబ్ మీదే ఆధారపడి ఉన్నాడు. కాని పర్సన్ బి కోసం అతను క్రియేట్ చేసిన మనీ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. అంటే అతను పని చెయ్యకపోయినా డబ్బు వస్తూనే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే వాళ్ళిద్దరి మధ్య తేడా హార్డ్వర్క్లో లేదు, తేడా అంతా వాళ్ల థింకింగ్ ప్యాటర్న్లో ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శాలరీ అనేది సర్వైవల్ కోసం, అంటే బ్రతకడం కోసం. కాని సిస్టమ్స్ అనేవి ఫ్రీడమ్ కోసం, స్వేచ్ఛ కోసం. చాలామంది తమ జీవితమంతా ఈ సర్వైవల్ మోడ్లోనే గడిపేస్తారు. ఆ ఫ్రీడమ్ మోడ్కి ఎప్పుడూ షిఫ్ట్ అవ్వలేరు. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటమెలా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మన ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి? అన్నిటికన్నా ముందు మనం గుర్తించాల్సింది ఒకటే: మిడిల్ క్లాస్ ట్రాప్ అనేది డబ్బుకి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇది మన ఆలోచన విధానానికి, మన థింకింగ్ ప్యాటర్న్కి సంబంధించిన ప్రాబ్లం. మన ఫైనాన్షియల్ బిలీవ్స్, అంటే మనం డబ్బు గురించి ఏం నమ్ముతున్నామో అదే మన లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. సో ఆ అతిపెద్ద ఫైనాన్షియల్ లైన్ని బ్రేక్ చేయాలంటే మనమేం చెయ్యాలి? ఫస్ట్, శాలరీని మన గోల్గా చూడటం ఆపేయాలి. దాని బదులు శాలరీని ఒక టూల్గా, ఒక సాధనంగా చూడటం స్టార్ట్ చేయాలి. మరి ఆ టూల్తో ఏం చేయాలి? ఆ టూల్ని ఉపయోగించి అసెట్స్ బిల్డ్ చేయాలి. మనకోసం డబ్బు సంపాదించే సిస్టమ్స్ని క్రియేట్ చెయ్యాలి. అదే మన అసలైన ఫైనాన్షియల్ గోల్ అవ్వాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి తెలియకుండానే వాళ్లు ఫాలో అయ్యే ఒక మనీ హ్యాబిట్. అది సైలెంట్గా మన వెల్త్ని ఎలా నాశనం చేస్తుందో చూద్దాం. సో డోంట్ మిస్ ఇట్.
ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే ఈ విశ్లేషణకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఒపీనియన్ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. కేవలం శాలరీ ఇచ్చే సెక్యూరిటీ సరిపోతుందా, లేక అసెట్స్ క్రియేట్ చేయడం ఇంకా ముఖ్యమా అని? ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ సీక్రెట్స్ కోసం ఫిన్ తెలుగు హబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.